బైబిల్ని ఒక సాధారణమైన పుస్తకంగా చూసేవారికి ఈ వీడియో. బైబిల్ ఇతర మత పుస్తకాలలా వ్రాయబడలేదు. 40 మంది గ్రంథకర్తలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా 3 ఖండాలలో 1600 సంవత్సరాల పాటు రాశారు. అయినా కూడా ఎటువంటి తప్పులు లేకుండా బైబిల్ గ్రంథం ఎలా వ్రాయబడిందో తెలుసా? కారణం, గ్రంథకర్తలు రాసే ప్రతిసారి పరిశుద్ధాత్మ వారిని నడిపించింది. దీనినే ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు, పరిశుద్ధాత్మ ప్రేరణ అంటారు. అందుకే బైబిల్ జీవంతోనూ శక్తివంతముగాను ఈరోజు కూడా మనతో మాట్లాడుతుంది. మనం దానిని చదివినప్పుడు అదే ఆత్మ మన హృదయమును తెరిచి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఆచరించడానికి సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ ప్రపంచం ఇంకా ఇలా నడుస్తుంది. అందుకే మరి ఎన్నో మతాలు ఈ భూమి మీద ఉండగా మతము కాని మార్గమైన క్రిస్టియానిటీనే ప్రపంచంలో అన్నిటికన్నా ముందుంది. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వెంబడిస్తున్నారు కాబట్టే ప్రపంచంలో క్రిస్టియానిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏమంటారు?